వెల్కమ్ టు ద క్యాపిటల్ స్టాక్ మార్కెట్ న్యూస్. మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం 2024లో 5 డిఫరెంట్ సెక్టార్ నుంచి 5 డిఫరెంట్ స్టాక్స్ కొరకు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ ఏ విధంగా పనిచేస్తుంది, వాటి బేసిక్స్ ఏంటి అని మొదట అన్ని తెలుసుకున్నాకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మనం 5 వేరు సెక్టార్స్ యొక్క స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మొదట మనం రైల్వే సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా వచ్చేది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఐఆర్ఎఫ్సి అనేది భారత ప్రభుత్వం స్థాపించిన ఒక ఆర్థిక సంస్థ. ఐఆర్ఎఫ్సి భారతీయ రైల్వేకు అవసరమైన డబ్బును సమకూరుస్తుంది. రైల్వే లైన్లను నిర్మించడం, కొత్త రైళ్లను కొనడం, స్టేషన్లను మెరుగుపరచడం వంటి పనులకు ఈ సంస్థ ద్వారా డబ్బులు తీసుకుంటారు. ఈ సంస్థ నుంచి వచ్చే డబ్బులతో రైళ్లు మరింత మెరుగ్గా, వేగంగా మరియు సురక్షితంగా మారుతాయి. ఐఆర్ఎఫ్సి ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే 490% వరకు రిటర్న్స్ తీసుకువచ్చింది. గత సంవత్సరం 110% కన్నా ఎక్కువనే రిటర్న్స్ వచ్చాయి. మన లిస్ట్లో రెండో సెక్టార్ నుంచి టాటా మోటార్స్ స్టాక్ వస్తుంది. టాటా మోటార్స్ భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ కంపెనీ. దీని షేర్స్ BSE, NSEలో లిస్ట్ చేయబడి ఉన్నాయి. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ముందున్న కంపెనీ. వివిధ రకాల ఎలక్ట్రిక్ కార్లను, ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలను తయారు చేస్తుంది. టాటా మోటార్స్ యొక్క వాహనాలు తక్కువ ధర, మంచి రేంజ్ మరియు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో దొరుకుతాయి. ఓవరాల్గా టాటా మోటార్స్ యొక్క పర్సంటేజ్ రిటర్న్స్ చూసుకుంటే 2500% కన్నా ఎక్కువనే పెరిగాయి. మూడవ సెక్టార్లో వస్తుంది ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ యొక్క స్టాక్. ఇది భారత ప్రభుత్వం స్థాపించిన ఒక ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ఆర్థిక సాయం చేస్తుంది. సోలార్, విండ్, బయోమాస్ వంటి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఈ సంస్థ రుణాలు, సబ్సిడీలు ఇస్తుంది. దీనికి భారత ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటుంది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ యొక్క ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే నవంబర్ 29, 2023లో ₹62 నుండి ₹310 హైకి వెళ్ళి ఇప్పుడు ₹195 నడుస్తుంది. మన లిస్ట్లో 4వ సెక్టార్ నుంచి ఫుడ్ డెలివరీ చూసుకుందాం. అదే జొమాటో స్టాక్ అంటే మనకు తెలిసిందే. జొమాటో అనేది భారతదేశం యొక్క అతిపెద్ద ఫుడ్ డెలివరీ సర్వీసులను అందిస్తుంది. మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్ళి ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే జొమాటో వాళ్ళే వచ్చి డెలివరీ ఇస్తారు. దీని ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే 140% వరకు పెరిగింది. మన లిస్ట్లో 5వ సెక్టార్కు సంబంధించిన స్టాక్ HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. భారతదేశంలోనే ప్రధాన విమానాలు మరియు రక్షణ సంస్థకు సంబంధించింది. HAL విమానాలు, హెలికాప్టర్లు మరియు ఇతర రక్షణ సామాగ్రిని రూపొందిస్తుంది, తయారు చేస్తుంది. భారతదేశ రక్షణ బడ్జెట్ పెరుగుదల HALకి అనుకూలంగా ఉంది. HAL యొక్క ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే 650% వరకు ఉంది. మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకున్న 5 డిఫరెంట్ సెక్టార్ నుంచి 5 డిఫరెంట్ స్టాక్స్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ మరియు స్టాక్ మార్కెట్ గురించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవడానికి మన ఛానల్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్ న్యూస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టాక్ మార్కెట్కు సంబంధించిన విషయాలను మనం వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.